అన్నమయ్య జిల్లాలో చిన్నారుల పాలిట ఎర్ర ఆముదం గింజలు విషంగా మారాయా? రామసముద్రం మండలం పేడరాసిపల్లి గ్రామానికి చెందిన 7గురు చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. స్కూల్ ముగిసిన అనంతరం ట్యూషన్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చిన్నారులు ఎర్ర ఆముదం గింజలు తింటున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే వారికి వాంతులు, అస్వస్థత లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిన్నారులను పుంగనూరు, మదనపల్లి, రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 4 చిన్నారులు చికిత్స పొందుతుండగా వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో ఒకే బెడ్ పై 2 చిన్నారులకు చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలతో వైద్య శాఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస బెడ్ సౌకర్యాలు కల్పించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లాలో చిన్నారుల పాలిట ఎర్ర ఆముదం గింజలు విషంగా మారాయి. రామసముద్రం మండలం పేడరాసిపల్లి గ్రామానికి చెందిన 7గురు చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. స్కూల్ ముగిసిన అనంతరం ట్యూషన్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో చిన్నారులు ఎర్ర ఆముదం గింజలు తిన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే వారికి వాంతులు, అస్వస్థత లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిన్నారులను పుంగనూరు, మదనపల్లి, రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 4 చిన్నారులు చికిత్స పొందుతుండగా వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో ఒకే బెడ్ పై 2 చిన్నారులకు చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలతో వైద్య శాఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస బెడ్ సౌకర్యాలు కల్పించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రవలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి రామసముద్రం మండలంలో కూడా ఒక విషాదమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. చిన్నారుల పాలిట ఎర్ర ఆముదం గింజలు ఏవైతే ఉన్నాయో వారి పాలిట శాపంగా మారాయని చెప్పాలి. నిన్న సాయంత్రం స్కూల్ ముగిసిన అనంతరం ట్యూషన్ కి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలో సుమారు 6 నుంచి 7 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. అటువైపుగా వెళ్తున్నటువంటి పిల్లలు ఎర్ర ఆముదం చెట్ల వద్ద ఆడుకోవడానికి అయితే వెళ్లారు. అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో ఆ ఆముదం కాయలు తీసి కోసుకొని తినటం వారి యొక్క పరిపాటిగా మారింది. దాదాపు 7 మంది పిల్లలు ఆ యొక్క ఎర్ర ఆముదం చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాయలను తినడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా తిరిగి సరదాగా ఆడుకుంటూ కూడా ఇళ్లకైతే వెళ్ళినటువంటి ఘటన జరిగింది. అయితే ఈ క్రమంలో వాళ్ళు ఆముదం గింజలు తినటువంటి కొద్దిసేపటికి, అంటే ఇల్లు చేరుకున్నటువంటి కొద్దిసేపటికే కూడా వారందరికీ వాంతులు, విరోచనలు అయ్యాయి. దీనిని వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల తల్లిదండ్రులు గుర్తించిన వెంటనే హుటాహుట్టిన వాళ్ళందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళల్లో 3కి మదనపల్లి వద్దే చికిత్స అందించారు. మరో 4కి కొద్దిగా ఆ పరిస్థితి విషమంగా ఉండటంతో కూడా అక్కడి నుంచి ఆ పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ యొక్క మండలానికి చెందినటువంటి రామసముద్రం మండలానికి చెందినటువంటి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఆ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అంటే ఎర్ర ఆముదం గింజలు తిన్న కొద్దిసేపటికే కూడా ఈ యొక్క వాంతులు, అస్వస్థతకు గురైనటువంటి చిన్నారులు జరిగినటువంటి సంఘటన వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గుర్తించి హుటాహుట్టిన వెంటనే కూడా వాళ్ళందరూ యొక్క హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. వారు ఆ యొక్క గింజలను తిన్నట్టు గుర్తించకుండా కామ్గా ఉన్నట్లయితే పూర్తిగా కూడా పిల్లలకు పెను ప్రమాదం జరిగి ఉండేది. ఎవరు ఊహించినటువంటి స్థాయిలో కూడా ఆ యొక్క ప్రమాదం చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో కావచ్చు, అదే విధంగా పొలాల గట్ల మీద ఈ యొక్క ఆముదం చెట్లు ఏవైతే ఉన్నాయో గ్రీన్ మరియు రెడ్ కలర్ కు సంబంధించినటువంటి చెట్లు విరివిగా కూడా ఉంటాయి. ఆ యొక్క చెట్లకు జంతువులు కూడా అవి పొరపాటున వాటిని తిన్నప్పుడు
ఆటోమేటిక్ గా కూడా అవి ఆ యొక్క అస్వస్థ గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ క్రమంలోనే చిన్నారులు వారు స్కూల్ నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారు. అటు తర్వాత ఆ ట్యూషన్ కి వచ్చేటువంటి క్రమంలో ఆడుకుంటూ ఆ యొక్క చెట్ల వద్దకు ఉన్న ఎర్రగా కనిపించినటువంటి ఆ కాయలు ఏంటో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆహారంగా కూడా వాటిని తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి ఆ కొన్ని నిమిషాలకే వాళ్ళంతా కూడా ఈ యొక్క వాంతులు విరోచనాలతో కొద్దిగా అస్వస్థతకైతే గురి కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా త్వరగా పక్కనే ఉన్నటువంటి మదనపల్లి ఆసుపత్రి కావచ్చు, అక్కడ నుంచి పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి రామసముద్రం మండలం ఏదైతే ఉందో అక్కడికి తరలించడం జరిగింది. ఆ ప్రస్తుతం నలుగురు ఆ చిన్నారులు అయితే కూడా పూర్తిగా ఆ యొక్క డాక్టర్ల సంరక్షణలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన వారు కూడా మనకు తెలుస్తుంది. అందరూ కూడా పక్క ఇళ్ళ వాళ్ళే. ఇలా జరగడంతో కూడా ఆ యొక్క రామసముద్రం మండలానికి సంబంధించినటువంటి ఆ గ్రామంలో కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ యొక్క జరిగినటువంటి సంఘటనతో కూడా ఆ యొక్క ఊర్లో కూడా పూర్తిగా కొద్దిగా అంతా కూడా ఛాయలు అలుముకున్నట్టు తెలుస్తుంది. అంటే పిల్లలు టోటల్ గా కూడా వాళ్ళ స్కూల్ అదే విధంగా ట్యూషన్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి రాకుండా వాళ్ళ తోటి పిల్లలతో కలిసి ఆ చెట్ల వద్దకు వెళ్లి ఆ కాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఎర్ర ఆముదం కాయలు తినడంతో కూడా ఈ యొక్క అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. లౌక్య 6 సంవత్సరాలు, అదే విధంగా మధు 7 సంవత్సరాలు, పునీత్ రాజకుమార్ 8 సంవత్సరాలు, అంటే జస్వంత్ 8 సంవత్సరాలు, మొత్తం కూడా 10 ఏళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి పరిస్థితి జరిగింది. పిల్లలు ప్రస్తుతానికి అందరూ కూడా క్షేమంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ జయచిరా.